హలో ఎవ్రీవన్. పేరుకు లేవడం మాత్రం 4:30కే లేస్తున్నా కానీ వంట స్టార్ట్ చేయడం మాత్రం 6కే స్టార్ట్ చేస్తున్నా. అదేంటి ఆ టైం దాకా ఏం చేస్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. 5:30 5:40 వరకు అయితే ఊడవడం, తుడవడం, కడగడం, ముగ్గులు పెట్టడం, ఇంకా పూజ చేసుకోవడం, ఆ టైం వరకు అదే సరిపోతుంది. మా పెద్దోడైతే 7:10 వరకల్లా ఖచ్చితంగా రెడీ అయి ఉండాలి, వాడు తినేసి కూర్చోవాలి. నేనైతే 40 minutes లో ఇడ్లీ ప్రిపేర్ చేసిన, దాంట్లోకి అయితే ఇడ్లీకి సాంబార్ ప్రిపేర్ చేసిన, ఇంకా ఇడ్లీకి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా బాక్స్ కోసం అయితే టమాటా పప్పు కర్రీ చేసేసి రైస్ అయితే వండేసాను. ఇంకా ముందు అయితే ఆ 20-30 minutes లోనైతే వాడైతే ఇడ్లీ తినేసి కూర్చోవాలి కాబట్టి టైం లేట్ అయిపోతుందని ఫస్ట్ అయితే ఇవి అయితే రెడీ చేసి వానికి ఇచ్చేసాను. వాడు తినేసాడు. ఇంకా కరెక్ట్ 7-10 minutes వరకు నా బాక్స్ పెట్టడం కూడా అయిపోతుంది. ఇంకా మా పెద్దోడి డ్యూటీ అయితే మా హస్బెండ్ తీసుకుంటాడు, ఎందుకంటే ఆయననే దించేసి వస్తాడు, ఆయననే తీసుకుని వస్తాడు. మా చిన్నోని డ్యూటీ వచ్చేసి నాది. మా విలేజ్ లోని స్కూల్ కే వెళ్ళిపోతాడు వాడు, ఇంకా నేను ఇక్కడనే కాబట్టి దించేసి వస్తాను. ఇడ్లీ చేసినా, దోశ చేసినా, ఏ టిఫిన్ చేసినా కూడా పొద్దున కొంచెం టైం ఉంటే మాత్రం నేను మార్నింగే తినేస్తాను. ఇంకా టైం లేదంటే, టైం సరిపోదంటే మాత్రం నేను తినే వరకు అయితే 11-12 అయిపోతుంది. ఇంకా ఇప్పుడు నేను టిఫిన్ చేసే టైం కూడా 8:40-8:45 అలా అవుతుంది. ఇంకా నేను తినేసి 10 minutes లో మా చిన్నోనైతే స్కూల్ దగ్గర దింపేసి రావాలి. ఇలా ఇడ్లీ తినుకుంటూ సాంబార్ తాగుతానైతే భలే టేస్ట్ అనిపిస్తుంది కదా. డైలీ నా మార్నింగ్ టైం లో చేసే వర్క్ అయితే ఇలా ఉంటుంది. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ దాకానైతే చూసారు కదా వీడియో, ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. బాయ్ బాయ్.